సంక్రాంతి పండుగకి నగర ప్రజలు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వాహనాలు క్యూ కట్టాయి. ప్రధానంగా నిన్నటి నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర అయితే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా జేబీఎస్, ఎంజీబీఎస్ తో పాటు ఉప్పల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. ఎల్బీ నగర్ లోనూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు ప్రయాణికులతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇక విశాఖ వెళ్లే వాహనాలను విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా దారి మళ్లించినట్లు తెలుస్తోంది. దీంతో కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. పట్టణం పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండుగకు నగరాల నుంచి స్వస్థలాలకు వెళ్తున్నారు జనాలు. పిల్ల పాపలతో ఊర్లకు బయలుదేరడంతో రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. రైళ్లలో కాలు మోపలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో చాలని పరిస్థితి. ఇక నగరంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. రైళ్లు, బస్సులు, కార్లు పట్టనంతగా, రహదారులు సరిపోనంతగా పండుగ ప్రయాణం కిక్కిరిసిపోయింది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకునేందుకు పిల్లలు, పెద్దలతో కలిసి లక్షల కుటుంబాలు సొంత ఊళ్లకు పయనమయ్యారు. వరుస సెలవులు రావడంతో నగరవాసులు భారీగా స్వగ్రామాలకు తరలి వెళ్లారు. అయితే దీంతో రోజంతా హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి, ఉప్పల్ నుంచి వరంగల్ జాతీయ రహదారిపై ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. విజయవాడ నేషనల్ హైవేపై ఎల్బీ నగర్, హయాత్ నగర్, పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్, అబ్దుల్లాపూర్ మెట్, ఇనాంగూడ, శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రద్దీకి తోడు జాతీయ రహదారి విస్తరణ పనులతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. అయితే నగరం నుంచి నిన్న సాయంత్రం వరకు దాదాపు 70,000కు పైగా వాహనాలు తరలి వెళ్లినట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రయాణికులతో రాజధానిలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లితో పాటు కొత్తగా ఏర్పాటైన చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు సహా ఉప్పల్, ఎల్బీ నగర్, కుకట్పల్లి ప్రాంతాల్లోని పాయింట్లలో బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సులన్నీ నిండి రావడం, కనీసం నిలబడి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇదే ఆధునిక ప్రైవేటు టాక్సీలు భారీగా వసూలు చేస్తున్నాయి. దీంతో వేలు ఖర్చు చేయాల్సిన వచ్చినట్లు పలువురు వాపోయారు. విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సాధారణ రోజుల్లో ఇరువైపులా కలిపి 35 నుంచి 36,000 వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. మొన్న 59,000 వాహనాలు వెళ్లగా నిన్న సాయంత్రానికి 70,000 వాహనాలు రాకపోకలు సాగించాయి. అయితే వీటిలో 70% వరకు కార్లు ఉన్నట్టు టోల్ ప్లాజా అధికారులు వెల్లడించారు. గత సంక్రాంతికి నమోదైన 77,000 వాహనాల రికార్డు బ్రేక్ కానుందని అంచనా వేస్తున్నారు. పంతంగి వద్ద మొత్తం 16 టోల్ బూత్లుండగా విజయవాడ మార్గంలోనే 12 టోల్ బూత్లను తెరిచారు. ఇటు హైదరాబాద్ మార్గంలో 4 టోల్ బూత్లను తెరవడం వల్ల అటువైపు రద్దీ ఉంది. ఇవాళ కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎల్బీ నగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వరకు 600 మంది ట్రాఫిక్, సివిల్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇదేం టైం ఇదేం టైం ఇదేం టైం